నువ్వు నేను. వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. ఇక్కడ మన బుల్లి అమ్మూరు ఉన్నారండి, ఇక్కడ మన శ్రుత ఉన్నారని చెప్తున్నారు, రామ్ చరణ్ తేజ్. మరి ఉన్నారా లేదా అనేది మనం రివీల్ చేసేద్దాం. లెట్స్ రివీల్ ఇట్, ఫైండ్ అవుట్. రామ్ చరణ్ గారు ఉన్నారా లేదా చూద్దాం అండి. భలే ఛాన్స్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ రామ్ చరణ్ తేజ్ గారు. మీరు చిరుత చేశారు, తర్వాత మగధీర చేశారు, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడారు. అందరూ ఆ కళ్ళజోడు పెట్టుకున్నారు చూసారు. థ్యాంక్స్ అండి. సో కళ్ళజోడు పెట్టుకున్నా మనం గుర్తుపట్టగలం అంటే మనకు రామ్ చరణ్ తేజ్ ఎంత ఇష్టమో చూడండి కదా. ఇక్కడ వరకు పెట్టినా కూడా గుర్తుపట్టేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, 25,000. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఆర్జేగా చేస్తున్నాం, ఏం చేయాల్సి ఉంటుంది అక్కడ? నాన్ స్టాప్ గా ప్రోగ్రామ్స్ మీరే డిజైన్ చేసుకోవాలంట, దానికి స్క్రిప్ట్ రాసుకోవాలంట, దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంట, ఇన్ని బాధ్యతలా? నేను టీవీలో చేశాను, మూవీస్ చేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశాను. వీటన్నిటికంటే నాకు డిఫికల్ట్ ఒక ఆర్జే జాబే అనిపించింది. అన్నిటికంటే? ఎస్, యాంకరింగ్ అన్నిటికంటే డిఫరెంట్. అది నేను అసలు ఐ కాంట్. ఎందుకంటే మీరు చేసినట్టయితే నేను ఇంకో జన్మెత్తాలి. అదేంటి? బికాస్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ జాబ్. మీరు నన్ను అమ్మోరు అని ఎలా అన్నారు, మేబీ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ జాబ్. అలాగే ఆర్జేయింగ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే రేడియోలో మాట్లాడాలి, హ్యూమరస్ గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి, ఎట్ మన లింక్ టైం అంటే మనం మాట్లాడే సమయం చాలా తక్కువగా ఉంటుంది. పాటలు ప్లే చేయాలి, పాటలకి మాటలకి కోఆర్డినేషన్ ఉండాలి, అసలు షో కంటెంట్ ఏంటో తెలుసుకోవాలి, మన టార్గెట్ గ్రూప్ ఏంటో తెలుసుకోవాలి, ఆ టైంలో ఎవరెవరు వింటారు, వాళ్ళ పొజిషన్ లో మనం ఉంటే మనం ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడతాం. టంగ్ స్లిప్ అయ్యామంటే బాయ్ అమ్మా, థ్యాంక్ యూ, ప్లీజ్ వెళ్ళిపో, మళ్ళీ రాకు అని లైవ్ ఉంటుంది కాబట్టి. లాస్ట్ మొన్న ఒక ఏసీ నెల్సన్స్ రిపోర్ట్ అని సూపర్ హిట్స్ 93.5 రెడ్ FM లో నేను ఆర్జేగా వర్క్ చేస్తాను. సర్వే చేసినప్పుడు నా కిట్టిపాటి షోస్ వైజ్ నా షో టాప్ గా ఉంది. సో ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు మై PH ఫర్ దాట్. ఓకే, సునయన మంచి డాన్సర్ అండ్ సేమ్ టైం మంచి సింగర్ కూడా. థ్యాంక్ యూ, గుర్తు పెట్టుకున్నారు. మంచి సింగర్ కూడా అండి. షీఈస్ అన్ వర్సటైల్ ఆర్టిస్ట్ అండి, అన్ని మల్టీ టాలెంటెడ్ కదా. మరి ప్రేమ విషయాన్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? ఆయన అండి, మా హస్బెండే. నా మీద ఏ బర్డన్ వేయలేదు ఆయన. జాబ్ చూసుకోవడం కానీ, కన్విన్స్ చేయడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ, మేబీ పెళ్లి తర్వాత కానీ అన్ని ఆయనే చూసుకుంటారు. నాకంటూ ఏ రోజు అరే ఇది ప్రాబ్లం ఉంది అని, మా పరిచయం అయ్యి 5 years అవుతుంది, పెళ్ళయి 1.5 year అవుతుంది. సో ఏ రోజు కూడా నాకు ప్రాబ్లం కలిగించలేదు. మా వాళ్ళని ఆయన కన్విన్స్ చేశారు, అత్తయ్య మా వాళ్ళని ఆయన కన్విన్స్ చేశారు. సో పెళ్లి కూడా అంతే పద్ధతిగా జరిగింది. తర్వాత కూడా లైఫ్ ఇంకా బాగుంది. మేబీ అంటారు కదా లవ్ దట్ లవ్ ఉండదు ఏమి 2 years తర్వాత 1 year తర్వాత, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. అండ్ పెరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండిందో ఇప్పటికీ అదే ఉంది, ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్. సో స్వీట్. వస్తే బాగుండే వినయ్ గారు. చెప్పాను కదా తెర వెనకే ఉన్నారు. తెర వెనక మరి మీరు ప్రయత్నిస్తే ఇక్కడ మా దగ్గర ఒక మ్యాగ్నెట్ పెట్టాం అనమాట. ఎక్కడ ఉన్నా కానీ వారు మనిషి ఎక్కడ ఉన్నా కూడా మనసు వచ్చేస్తుంది. మనసు వచ్చిందంటే మనిషి వచ్చేస్తుంది. బాగుంది, బాగుంది. అక్కడ ఆల్రెడీ మనసు నాకు కనిపిస్తోంది. కాసేపు అయ్యాక ఇక మనిషి వస్తుంది, ప్లీజ్ స్లో మోషన్ లో వస్తుంది. సో దానికంటే ముందు మనం సెకండ్ రౌండ్ ఆడేది. ఓకే, దట్ ఈస్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు, ఇద్దరిని గుర్తుపట్టేస్తే 25,000. రైట్? ఫేస్ కొంచెం మాఫ్ చేస్తాం, అంటే కళ్ళు పెదాలు మార్చేస్తాం. ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటాయి, గుర్తుపట్టి చెప్పాలి. రెడీ? ఏంటో వార్కి వెళ్తున్నట్టుగా రెడీ రెడీ ఏంటండి. సో మీరు కూడా గెట్ రెడీ, బికాజ్ 25,000 ఆల్రెడీ తను గెలిచారు. ఇంకో 25,000 మీకోసం. మీరు గెలవాలంటే ఏం చేయాలి తెలుసు కదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి? వినండి గట్టిగా. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి కరెక్ట్ SMS పంపించండి. అండ్ తొందరగా పంపండి, లేదంటే లాభం లేదు. మేము 3 రూపాయలు కట్ అయిపోతాయి కానీ మీకు లాభం ఉంటుంది. సో కరెక్ట్ SMS కరెక్ట్ టైంలో పంపించండి. ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించండి. ఆల్ ది బెస్ట్. సో బంపర్ ఛాన్స్ ప్లీజ్. పెదాలైతే శరణ్య మోహన్ అండి, విలేజ్ లో వినాయకుడు, బీబ్లీ, కబడ్డీ జట్టు హీరో. కళ్ళు
కళ్ళు చాలా పెద్దవి. ఇవి కూడా చాలా డేస్ కళ్ళు. సో ఎవరండి ఇందులో ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు గుర్తుపట్టి మీరు SMS చేయండి. చాలా ఈజీ, కష్టమేం కాదు. సో SMS చేయండి GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855కి. బికాజ్ ఇది చాలా టెంప్టింగ్ అండి కదా, చాలా చాలా టెంప్టింగ్. ఎన్ని చేసుకోవచ్చు ఇది ఉంటే కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. అది మళ్ళీ గిఫ్ట్ మనీ వచ్చిందంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో మరి మీకు కావాలంటే మరి మీ ఇష్టం చూసుకోండి. నేను ఇవ్వడానికి రెడీ, మీరు పంపించండి SMS. శరణ్య మోహన్ కంపల్సరీ అండి. ఇంకొకరు పెదాలు శరణ్య మోహన్. కళ్ళు నాకు తెలిసి ప్రియామణి గారా. ప్రియామణి గారు కళ్ళు ఇంత పెద్ద ఉన్నాయా? చూస్తున్నారు. స్నేహ గారు కాదు. జెనీలియా. క్లూ ఇస్తే బాగుండండి మీరు. అస్సలు ఈ అమ్మాయి ఇంత పెద్ద కళ్ళు ఉన్న అమ్మాయి ఎవరబ్బా? నాకు అసలు కళ్ళు మొహం మొత్తం ఒకటే అమ్మాయి ఒకే అమ్మాయిలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ శరణ్య మోహన్ కళ్ళు చిన్నగానే ఉంటాయి. ఓకే, నవ్వితే చిన్నగా అయిపోతాయి. గెస్ట్ చేయండి. ఇలాంటి టైంలోనే తక్కువ SMSలు వస్తాయి, గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో SMS చేయండి GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855కి. 25,000 వెయిట్ చేస్తున్నాయి మరి. శరణ్య మోహన్ అండ్ కళ్ళు మాత్రం షీలా. బికాజ్ ఏమో ఈ కళ్ళు కాస్త రౌండ్ గా, ఈ ఫేస్ ఇక్కడ వరకు. సో మీరు ఆలోచించండి, కరెక్ట్ గా SMS చేయండి. తనంటే చిన్న కుట్టి అండి, పాపం తెలీదు. సో ఏం చెప్పినా అది నమ్మేస్తుంది. మీరు ఆలోచించండి GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855కి SMS చేయండి. ఏం చేస్తున్నారు? చేశారా? వెరీ గుడ్. సో ఒకటి రివీల్ చేసి చూద్దాం. ఇంతకీ పెదాలు ఆ పిల్లవా కావ చూద్దాం. సో లెట్స్ రివీల్ అండి. పంప ఛాన్స్ శరణ్య మోహన్ రివీల్ చేయండి. శరణ్య మోహన్ కళ్ళు చిన్నవి, కళ్ళు మాత్రం మార్చారు. బొట్టు కొద్దిగా, ఇది పొడుగు బొట్టు, అది రౌండ్ బొట్టు చేశారు. సో కళ్ళు ఎవరివి? సస్పెన్స్ ఏంటండి? తొందరగా తీయాలంటే ఒక కండిషన్. బాగా కోపం వచ్చింది అమ్మోరికి. బాగా కోపం వచ్చినప్పుడు అంటూ ఒక డైలాగ్ చెప్తుంది. రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. అమ్మోరి శక్తి సామర్థ్యం ఎంతో చూడాలంటే అమ్మోరి మెడలో ఉన్న పుర్రెల తండ చూడరా రాక్షసురా. ఇది నా ఐడి. ఈ పిల్ల ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అమ్మోరు వేషంలో ఇది ఇలా లేస్తుంది ఏంటో. వేప మంటలు తీసుకోండి, బ్రేక్ తీసుకున్నా. అంటే స్టోన్ కొంచెం పెద్దదే, సీక్రెట్ గా చెప్పడం కూడా రాదు, అందరూ వినేస్తారు. చాలా సీక్రెట్లు కనుక్కుందాం అండి. కాకపోతే బ్రేక్ తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో బ్రేక్ నుంచి వచ్చాక తెలుసుకుందాం అండి. సరేనా? సునయన గురించి ఇంకొంచెం సీక్రెట్స్ తెలుసుకుందాం. ఇందాక ఒక మనసు గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ మనసు మనిషి అయితే ఎలా ఉంటుందో చూద్దాం. తప్పకుండా ఒక బ్రేక్ తర్వాత నువ్వు నేను. టైం ఫర్ బ్రేక్.